దేశ భవిష్యత్తును నిర్దేశించి యువతలో క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను విద్యార్థి దశ నుంచే అలవర్చడంలో ఏబీవీపీ పాత్ర ఎనలేనిదనే చెప్పాలి. ఆదర్శవంతమైన విద్యార్థి సంఘంగా దశాబ్దాల చరిత్ర కలిగిన ఏబీవీపీ కార్యవర్గ నిర్మాణంలోనే అది మనకు కనిపిస్తుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుని సంఘానికి అధ్యక్షుడిగా యువ రక్తానికి పట్టం కడుతూ ఒక విద్యార్థికి కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పడమే దీనికి నిదర్శనం. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలు విశాఖలో వైభవంగా ప్రారంభమయ్యాయి. అలాగే 25-26కు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు అలాగే కార్యదర్శుల ప్రకటన కూడా జరిగింది. ప్రస్తుతం రాజమండ్రికి చెందిన నూజెళ్ల శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తే యాగంటి వెంకట గోపి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. భవిష్యత్తులో వారి భుజస్కంధాల మీద ఏబీవీపీ ఎలా వెళ్ళబోతోంది, వారి ఆలోచనలు ఏంటి, ఇక్కడ చేయబోయే తీర్మానాలు ఏంటి అన్నది ముఖ్యంగా మొదట నూజెళ్ల శ్రీనివాస్ గారిని తెలుస్తుంది. సార్ మీరు చెప్పండి, ఏంటి సార్ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు దాదాపు 21 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో జరుగుతున్నాయి. మీ ఆకాంక్షలు ఏంటి, మీరు ఎన్నికయ్యారు కదా, మీరు ప్రస్తుతం మీ కథం ఏంటి సార్? ప్రధానంగా ఏంటంటే అనేక విద్యార్థి సంస్థలు ఉంటాయి, కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు దాని యొక్క మౌలికంగా దానికి ఉండేటటువంటి భిన్నత ఏమిటి అని అంటే కనుక జాతీయవాద దృక్పథంతో దేశభక్తి పూరితమైనటువంటి విద్యార్థి సంస్థ. అంటే మనకి జ్ఞానం, శీలం, ఏకత అనేటటువంటి ఒక త్రిసూత్రాల మీద నడుస్తుంది. అంటే కేవలం విద్యార్థి జ్ఞానార్జన చేయడమే కాకుండా శీలవంతుడై ఉండాలి. అలాగే ఒక కులమత భేదాలతోటి మామూలుగా దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తుల్లా కాకుండా దేశాన్ని ఏకీకృతం చేసి దేశం కోసం పాటుపడి భారత మాతని తిరిగి విశ్వగురు స్థానంలో నిలపగలిగేటట్టుగా స్టూడెంట్ పవర్ని నేషన్స్ పవర్గా కన్వర్ట్ చేయడం అనేటటువంటి లక్ష్యంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు పనిచేస్తుంది. మౌలికంగా అంటే నేషన్ ఫస్ట్ అంటూ ఉంటాం మనం. ఇక్కడ విద్యార్థి పరిషత్తుకి 2, స్టూడెంట్ ఫస్ట్, నేషన్ ఫస్ట్. అందువల్ల తప్పనిసరిగా దీర్ఘకాలికంగా 1949 నుంచి కూడా మౌలికమైనటువంటి విలువలలో కానీ ఆదర్శాలలో కానీ ఏమీ భేదం లేదు. కానీ పని కార్యాచరణలో భేదం అంటే మార్పులు వస్తుంటాయి. ఎందుకని మీరు అన్నట్టుగా ఇప్పుడు నూతన విద్యా విధానం అనేటటువంటిది అమల్లోకి వచ్చింది. నిజానికి నూతన విద్యా విధానం జాతీయవాద దృక్పథంతో భారతీయత మూలాలతోటి విద్యను అందించాలనేటటువంటి డిమాండు ఏబీవీపీ పెట్టిన నాటి నుంచి ఉంది. మనకు తెలుసు పాశ్చాత్యీకరణ ద్వారా ఏమైపోయింది అని అంటే మనకి పైకి కనబడే కెరియర్ డెవలప్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప మన భారతీయత యొక్క విలువల్ని కానీ మూలాలని కానీ సంస్కృతి సాంప్రదాయాలని కానీ ఈ పాశ్చాత్య విద్యా విధానం మూలంగా మనం కోల్పోవడం జరుగుతుంది. తద్వారా అసలు భారతీయుల యొక్క ఉనికికే అంటే భారతీయత యొక్క ఉనికికే ముప్పు. అందువల్ల మొదటి నుంచి కూడా ఏబీవీపీ పోరాడుతున్నది కానీ అడుగుతున్నది కానీ దానికోసం కృషి చేస్తున్నది కానీ ఏమిటి అని అంటే కనుక విద్యలో భారతీయత మూలాలు ఉండాలి. కేవలం మెకాలే సజెస్టెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. అందువల్ల ఏంటి అంటే భారతీయత మూలాలు ఏంటి ఏమిటి అని అనిపించవచ్చు మనకి కేవలం క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే గురువు, లేకపోతే ఫలానా ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే గొప్పవాడు, ఇటువంటి అభిప్రాయాలు మనకు పాశ్చాత్య విద్యతో వస్తుంది, అంటే సర్టిఫికేషన్ బట్టి. ఇక్కడ ఏంటంటే విద్యార్థి కేవలం క్వాలిఫికేషన్ కోసం మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా, సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి. అందుకేంటంటే పాఠశాలలు కానీ కళాశాలలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ అవి పునాదులు వేయాలి అనేటటువంటిది. ఎందుకంటే మనం చూస్తున్నాం ముఖ్యంగా భిన్న విదేశీ భావజాలాలకు లోబడినటువంటి విద్యార్థులు చదువులో చాలా మేధావి వర్గంలోగా పరిగణించబడచ్చు, కానీ వాళ్ళు దేశం విచ్ఛిన్నత కోసం వాళ్ళు కృషి చేయడం చూస్తుంటే మనకి గుండె దొరికిపోతుంది. అందువల్ల అటువంటి భావజాలం కాకుండా దేశం కోసం ఎందరో ప్రాణత్యాగాలతో మనం పొందినటువంటి స్వాతంత్రాన్ని నిలుపుకునేటట్టుగా ఈ దేశ ప్రజలందరి కోసం వాళ్ళు కృషి చేసేటట్టుగా విద్యార్థుల్ని, యువతను తీర్చిదిద్దడానికి తగినటువంటి కార్యక్రమాలను రూపుదిద్దుతుంది. ముఖ్యంగా భారతీయత అంటేనే క్రమశిక్షణ, ఒకవైపు అణకువ, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవి కనిపించట్లేదు విద్యార్థుల్లో. వాళ్ళందరికీ స్పృహ కలిగించడానికి ఏంటి సార్ మీ చేతిలో ఉన్నది? తప్పనిసరిగా అండి. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఈవేళ ఒక చిన్న కార్యక్రమానికి మనం కార్యకర్తలను తీసుకురావాలంటేనే ఎన్నో ఆకర్షణలు ఉంటే తప్ప కార్యకర్తలు రాని రోజులు. అటువంటిది మీరు గమనిస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలకి నలుమూలల నుండి వచ్చారు. ఈ వచ్చిన వారంతా కూడా తమంత తాముగా వాలంటీర్గా వచ్చినటువంటి కార్యకర్తలే. అంటే వీరంతా పాఠశాలలో, కళాశాలలో విద్యను అర్థిస్తున్నటువంటి విద్యార్థులే. వీళ్ళు అంటే క్రమశిక్షణకు మారు పేరుగా ఉండేటట్టుగా, అలాగే భారతీయ మూలాలు మీరు ఇందాక అనడం అంటే తల్లిదండ్రుల పట్ల గౌరవం కావచ్చు, పర్యావరణ స్పృహ కావచ్చు, లేకపోతేనేమో మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం కావచ్చు,
ఇలాంటి అంశాలని అంటే మనం ఏదైతే కనుక సమాజానికి ముఖ్యంగా అన్నిటికన్నా సమరసతా భావన పెంపొందించడం అంటే ఏంటంటే కులమత భేదాలకు అతీతంగా దేశం కోసం ఆలోచించేటటువంటి విద్యార్థులను తయారు చేయడం అనేటటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఈ రూపుదిద్దే కార్యక్రమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. మీరు గమనిస్తే ఇతర విద్యార్థి సంఘాలు విద్యార్థుల హక్కుల కోసం మాత్రమే పోరాడతాయి, కానీ ఏబీవీపీ బాధ్యతల్ని కూడా అప్పగిస్తుంది. అంతేకాదు సేవా కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర పోషించమని చెబుతుంది. ఈ అంటే దార్శనికత కలిగినటువంటి విద్యార్థి సంస్థ. అందుకని అంతేకాదు దేశం కోసం సమాజం కోసం ఎంతకైనా సంసిద్ధం అవ్వాలని కార్యకర్తలకు ఉద్బోధన చేస్తుంది. కనుకనే కరోనా టైంలో మీరు గమనిస్తే మిగిలిన వారంతా తలుపులు మూసుకున్న సమయంలో వీళ్ళంతా తలుపులు విడిచి బయటకు వచ్చి ఇళ్లను విడిచి బయటకు వచ్చి సమాజంలో ఆకలితో అలమటించే వారికి ఆహారం సరఫరా కానీ లేకపోతే వరదల సమయాల్లో కూడాను విభిన్న సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ ఏబీవీపీ కార్యకర్తలు ముందంజలో ఉన్నారు. ఈ సేవాభావన అందించగలిగితే కనుక విద్యతో పాటుగా ఈ శీలం అందించగలిగితే కనుక తప్పనిసరిగా సమాజం కోసం విద్యార్థి ఆలోచిస్తాడు. అప్పుడు సమాజం బాగుపడుతుంది. భారతమాతను మనం అంటాం కదా, విశ్వగురువుగా తిరిగి చూడాలి అనేటటువంటి ఒక ఉన్నతమైన ఆశయానికి ఇది నాంది అవుతుంది. ఒక గొప్ప ఆదర్శ భావాలు కలిగిన ఆ విద్యార్థి పరిషత్లో మీరు సభ్యులుగా కొనసాగారు, ఇప్పుడు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మీకేమనిపిస్తుంది? మీ ముందున్న సవాళ్ళు ఏంటి? మీరేం చేయబోతున్నారు? అంటే ఈరోజు 1949 జూలై 9న స్టార్ట్ అయినటువంటి విద్యార్థి పరిషత్తు ఈ ప్రపంచంలో కొన్ని వేల విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ప్రపంచంలోనే మేటి విద్యార్థి సంఘంగా ఇది ఎదిగింది. అంటే దీంట్లో సవాళ్ళు ఉన్నాయి, దాంతోపాటుగా సవాళ్ళను అధిగమించిపోయినటువంటి చాలా ప్రత్యేక యాక్టివిటీస్ ఉన్నాయి. దీంతో చూస్తూ ఉంటే అన్ని విద్యార్థి సంఘాలు కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసే వైపు నడుస్తూ ఉంటుంది. భారతదేశాన్ని మాత్రం దేశాన్ని ఐక్యం చేసే వైపు వెళ్తూ ఉంటుంది. అందుకే భారత్ మాతాకి జై అంటారు ఏబీవీపీలో, ఇంకా వేరే ఏ ఆర్గనైజేషన్లోనూ అనరు. ఎందుకంటే భారత్ మాతాకి అంటే మొత్తం భారతదేశాన్ని ఒక తల్లితో మనం పోలుస్తాం. ఈ భరత భూమికి జై హో అనేది ఒక అర్థంగా మనం తీసుకుంటాం. అంటే మాత అంటే ఏబీవీపీలో ఇచ్చే ఒక తల్లికి ఇచ్చేటువంటి గౌరవం, మన దేశంలో తల్లికి ఇచ్చే గౌరవం, అమ్మని మన భరత మాతతో పోలుస్తాం, అంటే దేశంతో పోలుస్తున్నాం మన కన్న తల్లిని. అటువంటి సంస్థలో ఒక 6 సంవత్సరాలుగా నేను కార్యకర్తగా పనిచేశాను. ఈరోజు నా బాధ్యత సెక్రటరీ అయి ఉండొచ్చు, బట్ నేను కార్యకర్తగానే ఈరోజు కూడా పనిచేస్తాను. ఈరోజు స్టేజ్ పైన కూర్చున్నా, స్టేజ్ కింద కూర్చున్నా ఒకే మైండ్ సెట్తో పోవాలి. ఒకటే నా సవాలు, ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి పరిషత్ని ఇంకా ఇప్పుడు ఎంతైతే సాధించిందో ఇంకా ఘనత సాధించేలా చేయాలి. ఏం ఘనత సాధించింది అంటే ఇప్పటి వరకు ఈ చరిత్రలో విద్యార్థి పరిషత్ తప్ప ఏ ఒక్క విద్యార్థి సంఘము సచివాలయం ముట్టడి చేయలేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఏబీవీపీ మాత్రమే చేసి చూపించింది. ఈ గత 5 ఏళ్లలో ప్రతి విద్యార్థి సంఘము జగన్ గారి పేరు నోట పలకడానికి కూడా భయపడితే ఆయన క్యాంపు కార్యాలయం ముట్టడించినటువంటి ఏకైక దమ్మున్న సంస్థ విద్యార్థి పరిషత్. దీనికి నేను స్టేట్ సెక్రటరీగా ఉండడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఇటువంటి యాక్టివిటీస్ ఇప్పుడు కూటమి ఉన్నప్పటికీ, కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు ఉన్న 30 పార్టీలు ఉన్నాయి, విద్యార్థి పక్షం మాత్రమే విద్యార్థి పరిషత్ ఉంటుంది, విద్యార్థుల కోసమే పోరాడుతుందని తెలియజేస్తాను. ముఖ్యంగా విద్యకు చాలామంది దూరం అవుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం అయిపోతున్నారు, వాళ్ళు ఇతరత్ర మార్గాలు వక్ర మార్గాలు పట్టే అవకాశం కూడా ఉంది. వాళ్ళ గురించి ఏం ఆలోచించారు? అంటే ఇప్పుడు విద్యా పేదరికానికి గవర్నమెంట్ ఏదైతే ఈ గవర్నమెంట్ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ అభివృద్ధి చేస్తూ ఉందో దానికి మేటిగా ఈ ప్రైవేటు చేయడం వల్ల గవర్నమెంట్లో అంటే కొన్ని లోటుపాట్లు ఎలా ఉన్నాయంటే చాలా సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల భర్తీ జరగడంలే. దానిపైన లాస్ట్ టైము మెగా డిఎస్సి అని 6000 పోస్టులతో వదిలితే కాదు డగా డిఎస్సి అని చెప్పేసి ఏబీవీపీ పోరాడింది. ఈ రోజు వరకు కూడా మీరు అన్నట్లు పేదరికంతో చదువు ఆపేస్తున్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చదవాలంటే పీజీకి ఫీజు రింబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఏదైతే జీవో నెంబర్ 77 వచ్చిందో దానివల్ల ఫీజు రింబర్స్మెంట్ క్యాన్సిల్ చేసినారు. 1,00,000 మంది డిగ్రీ చదివితే 35 నుంచి 40,000 మంది పీజీ జాయిన్ అవ్వగలిగే పరిస్థితి ఈరోజు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది, గవర్నమెంట్ని పోరాటాలు చేస్తూ ఉంది. బట్ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ చేతుల్లో గవర్నమెంట్ నడుస్తున్నట్టు మనకు కనపడతా ఉంది. దీనిపైన ఇంకా కార్యాచరణ ముందుగా రూపొందించుకొని ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం.
ఇది ముఖ్యంగా విద్యార్థుల సమస్యల పట్ల నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా పోరాడే శక్తి ఏబీవీపీకి మాత్రమే ఉంది. ఒక బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని నూతన అధ్యక్ష కార్యదర్శులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.